श्री ज्ञान प्रसूनांबा समेत श्री कालहस्तेश्वर स्वामी षष्ठ संवत्सराणां मध्ये स्वस्ति श्री क्रोधि नाम संवत्सरे మీ మనసులో మీ గోత్రము మీ ఇంట్లో మీ యజమాని పేరు మీ పిల్లల పేరు మీ కుటుంబంలోని అందరి పేరు మనసులో ఒకసారి చెప్పుకోండి. పుష్పాల అక్షతలతో వినాయకుడి మీద పూజ చేస్తున్నారు. शास्मिन् कलशे श्री वरलक्ष्मी देवताम् आवाहयामि स्थापयामि पूजयामि वरलक्ष्मी देवताम् आवाहयामि स्थापयामि पूजयामि ओम प्रणो देवी सरस्वती वाजेभ्यो ओम आवाहिता श्री वरलक्ष्मी देवताभ्यो नमः असने देवरस्वादलक्ष्मी చేస్తారండి కలశం మీద నోమదారాల మీద పూజేయండి. ఓం చంచలాయ నమః ఓం చపలాయ ఓం మహాలక్ష్మి నమః सुप्रीता भव सर्वदा श्री वरलक्ष्मी देवता पद्मकरे सर्वलोकैक पूजिते नारायण प्रिय देवी सुप्रीता भव सर्वदा कमले कमलालये ओम सुस्थिता भौमेगे सुरासुर नमस्ते नमस्ते देवी गृहाण सुर पूजते वरलक्ष्मी सकल भूषिते सिंहासनमिदं देवी श्रीयतां सुर पूजिते तो समर्पयामि हारणो पुरमेखला विभूषणान्य मूलानि गृहाण ऋषिपो ओ पद्मप्रियाय नमः ओ पद्माक्षे नमः ओ पद्मोद्भवाय नमः ओ नित्यपुष्टाय नमः ओ अनित्ये नमः ओम ऐं ह्रीं क्लीं ओम प्रकृत्यै नमः नारायण प्रिय देवी सुप्रीतो भव सर्वदा वरलक्ष्मी देवी नमः
అర్థమైందా? మన దేవస్థానం వారు, దేవస్థానం యాజమాన్యం వారు, అమ్మవారు మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీర్చి సకల సౌభాగ్యాలని సకల సుఖాలని పెంచేటువంటి ఈ పూర్వము సూత పౌరాణికుడు ఇండ్ల తోడను కూడి ఇండును అట్టిన పట్టణమునందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి భర్త దేవునితో సమానముగా తలచి ప్రతి దినము ఉదయమున మేల్కొని స్నానము ఆచరించి పుష్ప కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్నయ్యి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు గల అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని. దేవస్థానం ఉద్యోగాలను చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని చేసుకోవడానికి అవకాశం కలిగించబడింది. ఓం నమః శివాయ. లక్ష్మీదేవి నందుడు రావాలి. ఓం శ్రీ వరలక్ష్మీదేవి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి షష్ఠి సంవత్సరాణం మధ్య స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరే. మీ మనసులో మీ గోత్రము, మీ ఇంట్లో మీ యజమాని పేర్లు, మీ పిల్లల పేర్లు, మీ కుటుంబంలోని అందరి పేర్లు మనసులో ఒకసారి చెప్పుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః.
ఆవాహయామి స్థాపయామి పూజయామి వరలక్ష్మీ దేవతామావాహయామి స్థాపయామి పూజయామి ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్ ఓం ఆవాహిత శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః అసలే దేవుడు రస్వాదక్ష చేస్తారండి కలశం మీద నోమదారాల మీద పూజేయండి ఓం చంచలాయ నమః ఓం చపలాయ ఓం మహాలక్ష్మీ నమః ఓం క్షీరాబ్ధితనయాయ శ్రీదేవి నమః ఉపవేదార్థ పక్షయా సమర్పయామి ఓం కర్పూరాగరు కస్తూరి రోచనాద విరమిదో మహాలక్ష్మీ నమః శ్రీ వరవరగంధాంధారయామి అక్షదాంతముల దివ్యానో శాలీయామి భజలో అలక్ష్మీర్మేనస్యలో హరిద్రాచూర్ణం కుంకుమాంధారయామి మల్లికాజాది కుసుమైః త్వాం సుప్రీతా భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతా పద్మగరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా కమలే కమలాలయే ఓం సుస్థిరా భౌమేగే సురాసుర నమస్తుతే దేవి గృహాణ సురభోజనే ఓం శ్రీ మహాలక్ష్మీ నమః సర్వభూషితే సింహాసనమిదం దేవి శ్రీయతాం సురభోజనే సమర్పయామి కేయోర కంకణై దివ్యైః హారణోపురమేఖలా విభూషణాన్యమూలాని గృహాణ ఋషిపో ఓ పద్మప్రియాయ నమః ఓ పద్మాక్షే నమః ఓ పద్మోద్భవాయ నమః ఓ నిత్యపుష్టాయ నమః ఓ అనిత్యే నమః ఓం ఐం హ్రీం క్లీం ఓం ప్రకృత్యై నమః నారాయణ ప్రియ దేవి సుప్రీతో భవ సర్వదా వరలక్ష్మీ దేవి నమః పుష్పం సమర్పయామి పుష్పార్చన ఒకరికొకరు కట్టుకోండి తల్లి. ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళకి, ఆ పక్క వాళ్ళకి, ఈ పక్క వాళ్ళకి విశేషం అర్థమైందా? మన దేవస్థానం వారు, దేవస్థానం యాజమాన్యం వారు, అమ్మవారు మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీర్చి సకల సౌభాగ్యాలని సకల సుఖాలని పెంచేటువంటి ఈ పూర్వము సూత పౌరాణికుడు ఇండ్ల తోడను కూడి ఇండును అట్టిన పట్టణమునందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి భర్త దేవునితో సమానముగా తలచి ప్రతి దినము ఉదయమున మేల్కొని స్నానము ఆచరించి పుష్ప కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్నయ్యి ఓ చారుమతి, నేను వరలక్ష్మీ దేవిని, నీ యందు నాకు గల అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని. దేవస్థానం ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని చేసుకోవడానికి అవకాశం కలిగించబడింది. ఓం నమః శివాయ. లక్ష్మీదేవి రావాలి. ఓం శ్రీ